ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. మీరు వినే ఉంటారు, న్యూస్లో న్యూస్ చెప్పేటప్పుడు ప్రపంచం అంతా ఎంక్వైరీ చేసి, అంటే రిపోర్ట్ అంటారు కదా, అలాగా రిపోర్ట్ తీసుకొని ఏ దేశంలో భద్రత ఉంటుంది అని చూస్తే ఆయా దేశాలకి ర్యాంకులు ఇస్తూ ఉంటారు. ఈ దేశానికి ఎంత ర్యాంకు, ఈ దేశానికి ఎంత ర్యాంకు అని ర్యాంక్ ఇస్తారు. అలాగా మన దేశం ఏ స్థానంలో ఉన్నదో కూడా చెప్తా ఉంటారు. నేను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, నాకు తెలియదు మన దేశం ఏ ర్యాంకులో ఉందో. కొన్ని సంస్థల వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో మనిషికి భద్రత ఉంటుంది అని, మనుషునికి ఎక్కడైతే క్షేమంగా ఉంటుంది అనేది ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మన దేశానికి ఇంత ర్యాంకు, ఫలానా దేశానికి ఇంత ర్యాంక్ అని చెప్పని ఇస్తారు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రపంచం ఎందుకు, కొంచెం సేపు ప్రపంచాన్ని పక్కకు పెడితే మనం ఉంటున్న ఊరు కావచ్చు, లేకపోతే పట్టణం కావచ్చు, ఈ పట్టణాల్లోనే ఈ ఊర్లోనే కొన్ని భయంకరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. భయంకరమైన ప్రదేశాలు. ఆ భయంకరమైన ప్రదేశానికి ఫలానా సమయంలో పోతే అంత క్షేమం కాదు, పోవద్దని చెప్తారు. మనం ఉంటున్న ఊర్లోనే ఈ సమయం వరకే పోవచ్చు అని చెప్తారు. కొన్ని ప్రాంతాలు అయితే అసలు అటువైపు పోవద్దని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆ భయంకరమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లేకపోతే తాగుబోతుల అడ్డా కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే కావచ్చు. ఆ ప్రాంతము, ఆ ఏరియా అనేది అంత క్షేమం అనేది కాదు, కాబట్టి అటువైపు వెళ్ళొద్దని చెప్తారు. దేవుని వాక్యము మనకేమని చెప్తా ఉన్నదంటే, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోనకూడదు. జాగ్రత్త వినాలా, నీవు చేయ నేర్చుకోనకూడదు. నేర్చుకోవటం కాదు, నేర్చుకొనవద్దు. నీవు ఏ దేశానికైతే దేవుని చేత నడిపించబడుతూ ఉన్నవో ఆ దేశంలో హేయమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయంట. మనం చెప్పుకున్నాం కదా, ఈ తాగుబోతుల అడ్డా అని, ఏదంటే వ్యభిచారం అని, ఇంకా ఏది ఈ రౌడీ గ్యాంగులు అని ఉంటాయి కదా, గ్యాంగులు. అట్లాగా భయంకరమైనటువంటి స్థలాలు, ఏరియాలు ఉంటాయి. అలాగా దేవుడు ఈ ప్రజలకు చెప్తా ఉన్నాడు, మీరు వాళ్ళలాగా బతకొద్దు వాళ్ళలాగా. ఎందుకంటే వాళ్ళు చేసే పనుల వల్ల ఆ ప్రదేశము పాపంతో నిండిపోతా ఉన్నది. ఈ సంస్థడు ఎవడో కానీ మరి దేశాలన్నీ తిరిగి ర్యాంక్ ఇచ్చినట్టు ఉన్నాడు. దేశాలన్నీ తిరిగి మొదట వానికి ఇవ్వాల, ఏది ప్రపంచ యాత్రికుడని మొదట వానికి అవార్డు ఇవ్వాల. అన్ని దేశాలు తిరిగి మరి ర్యాంకు, ఏ దేశానికి ఎంత ర్యాంక్ ఇచ్చిండో మరి అని రిపోర్ట్లో ఉంటుంది. దేవుడు చెప్తా ఉన్నది ఏంటంటే, మీరు ఈ ప్రజల మధ్యలో ఉన్నారు. దేవుడు వద్దని చెప్తా ఉన్నాడు. ఏదంటే తాగుడు వ్యసనం కానీ, వ్యభిచారం కానీ, లేకపోతే అల్లరి చిల్లరగా ఉండటం కానీ, ఇవి మీకు కూడవు. ఎందుకంటే మనుషుని శరీరానికి మనం తినగలిగేటువంటి అన్నం లేకపోతే ఇంకోటి ఏదైనా సరి పెడితేనే తినగలిగి ఆరాయించుకుంటాం. శరీరానికి పడుతుంది. పడనటువంటి దాన్ని శరీరానికి పెడితే రియాక్షన్ వచ్చి కుప్పగూలిపోతాం. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నా, మీ శరీరాలకు మీ జీవితాలకు నెమ్మది కలిగేటువంటి ఆహారాన్ని పెడతా ఉన్నా.
ఏం ఆహారం అంటే పరిశుద్ధతయే మీకు అనుకూలం. కొత్త నిబంధన అంతా కూడా మీరు అట్లాగుండండి ఇట్లాగుండండి, పరిశుద్ధతయే మీకు అనుకూలము. పవిత్రత లేనటువంటి మనుషుడు దేవుణ్ణి చూడలేడు. పవిత్రతను మీరు కలిగి పవిత్రతలో మీరు జీవించండి అని కొత్త నిబంధన అంతా కూడా పవిత్రంగా ఉండమనే చెప్తుంది. పాత నిబంధనలో కూడా ఆ విషయాలని ఇండైరెక్ట్ గా ప్రస్తావించబడ్డది. ఒక్కొక్క చోట ఏమని ఉన్నదంటే డైరెక్ట్ గా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఉంటున్నటువంటి ప్రాంతమే మనకి పలానా సమయంలో పోవటానికి అంత శ్రేయస్కరం కాదు. నేను కూడా చూసా. నేను కూడా ఒకనొక ఊర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సాయంత్రం పూట 7 గంటలు అప్పుడే మళ్ళీ ఆ ఊరు పెద్ద సిటీ అనుకున్న సిటీ అంటే డిస్ట్రిక్ట్, అది జిల్లా. ఆ జిల్లాలో ఉంటే సాయంత్రం 7 గంటలప్పుడు ఆ ప్రాంతానికి పోతే అది ఎట్లున్నదంటే భయంకరంగా ఉంది ఆ ఏరియా అంతా. సిటీకి నడిబొడ్డు, మళ్ళీ అది సిటీకి నడిబొడ్డు అంటే మధ్యలో ఉంటది ఆ సిటీకి. అంత ఏంటంటే తాగుబోతులు, అంత ఏంటంటే ఇది ఉంటుంది కదా అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాళ్ళే టెస్ట్ వేసుకుని ఉంటారు. సాయంత్రం 7 అయితే చాలు 10 దాకా ఆ ఏరియాకి ఆ తోవలో పోవాలంటేనే ఒకనొక భయం అనేది మనిషిని పట్టుకుంటుంది. నేను అనుకునేది ఇదేంది ఇట్లాగుంది ఇంత పెద్ద సిటీలో, అసలు ఈ కాలనీ ఈ ఊర్లోనే ఉందా లేకపోతే ఇంకొక ఊర్లోదా అనేంతగా ఉంటుంది ఆ కాలనీ. అట్లాగా ప్రాంతాలు అడున్నటువంటి మనుషులు వారిని వారు అపవిత్రం చేసుకొని ఆ ప్రాంతాన్ని కూడా పాపంతో నింపుతా ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, మీరు పోయేటువంటి ప్రాంతము దేవుని చేత ఆశీర్వదించబడ్డది కనుక మీరు ఆశీర్వదించబడిన వారు కాబట్టి ఆ క్రియలను మీరు తగిలించుకోవద్దు. వాళ్ళ పనులను మీరు అనుసరించవద్దు. వాళ్ళని ఎందుకు వెళ్ళగొడతా ఉన్నా అంటే నేను ఈ పాపపు పనులు చేసి మనుషుడిని మెత్తటి మనిషి ఉంటాడు, నీతిమంతుడు ఉంటాడు, బతకనివ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే నిలువున ముంచారు ఆ పాపములో ఉన్న మనుషులు. అందుకని వాళ్ళని నేనేం చేస్తా ఉన్నా అంటే పశువులు తోలినట్టు వాళ్ళ ఇళ్లలో నుంచి తోలేస్తా ఉన్నా, వారి దేశంలో నుంచి వారిని తోలుతా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని చేర్చటం కోసం. దేవుని వాగ్దానాలు చూడండి, పవిత్రంగా ఉంటారా మీకు వాళ్ళు లేదంటే ఇంటి పేపర్లు తెచ్చి చూపించినా సరే ఇది మా ఇల్లు అని చెప్పి నన్ను చూపించినా సరే దేవుడు ఉంచాడు. ఆక్రమించుకున్నది అనుకోండి, ఎన్ని పేపర్లు చూపించినా బయటికి పోవాల్సిందే. అదే పట్టా భూమి అనుకోండి, కష్టం చేసుకున్న భూమి అనుకోండి, పేపర్లో లేకపోయినా సరే నిలబడుతుంది. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు పట్టా పేపర్లు చూపి లేదా ఆక్రమించుకున్న పేపర్లు చూపి ఏది నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పాపముతోటి నింపేశారు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళ క్రియలు దేవుని సన్నిధిలో యోగ్యమైనవి కావు. కాబట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పశువుల్ని తోలేస్తా ఉన్నాడట. లేఖనాల్లో రాయబడ్డది. నేను వారిని ఎందుకు తోలేస్తా ఉన్నా అంటే వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళు చేసేటువంటి పనులు యోగ్యమైనవి కావు. మిమ్మల్ని ఎందుకు తీసుకుపోతా ఉన్నా అంటే ఇలాగ మీరు ఉండండి చెప్పి తీసుకుపోతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు యోగ్యమైనవి కాదు కాబట్టి మీరు వాళ్ళలాగా ఉంటారేమో, అక్కడికి పోయినాక అలాగ ఉండొద్దు, నేను చెప్పినట్లుగా ఉండండి చెప్తా ఉన్నాడు. అక్కడనే ఇంకొక వచనం ఏమని ఉన్నదంటే 14వ వచనం 13వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవుని దగ్గర
యథార్థపరుడై ఉండాలంట. యథార్థత అనేది చేతి పనులతోటి చూపించలేము, హృదయంలో ఉంటే చూపించవచ్చు. యథార్థతను కూడా కనిపెట్టడం అనేది చాలా కష్టం. మీకు ఎదురవుతుందేమో గమనించి ఫైండ్ అవుట్ కనుక్కోండి. ఎలాగంటే ఒక్కొక్కడు నమ్మించటం కోసం చేతలతోటి యథార్థ క్రియలు చేసి నమ్మిస్తారు. చేతలతోటి బోల్తా పడొద్దు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ దేవుని దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. ఈ దేవుడు చెప్పేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే హృదయంలో యథార్థత అనేది ఉంటే ఈ చేతిని వెనక పెట్టుకున్నా సరే హృదయం ఏం చేస్తుందంటే ఆ పని చేయి అని వెనుక ఉన్న చేతిని ముందు పెట్టి ఆ పని చేపిస్తుంది. హృదయంలో యథార్థతను కలిగి ఉండండి. ఈ హృదయంలో యథార్థత ఉన్నటువంటి వారిని గుర్తించాలంటే ఆయా సందర్భాలలో వారిని మీరు కనుక్కోవచ్చు. ఆయా సందర్భాల్లో గుడ్డిగా నమ్మొద్దు. ఏ మనుషుడిని కూడా ఒక్కొక్కడు మోసం చేయటానికి చేతలతోటి పనిచేసి చూపిస్తాడు, కానీ వాని లోపల యథార్థత అనేది ఉండదు. దేవునికి కావాల్సిన యథార్థత ఏంటంటే హృదయంలో యథార్థత కావాలి. అందుకే ఇశ్రాయేలీయుల ప్రజలకి ఆ ప్రాంతానికి పోక ముందే హెచ్చరిక చేస్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, నేను పవిత్రంగా ఉన్నా, మీరు నా వారు కాబట్టి మీరు పవిత్రంగా ఉండాలి. మీరు పోయేటువంటి ప్రాంతాలు ఆ స్థలాలు ఈ రీతిగా పాపముతో పట్టబడి ఉన్నాయి. ఆడకి మీరు పోయి ఉంటా ఉన్నారు. ఉన్న తర్వాత అట్లాగ చేస్తా ఇట్లాగ చేస్తా వానికి లాగా మూతికి వాత పెట్టుకుంటా అని వాళ్ళలాగా అనేటువంటి ఆలోచనలో కూడా తీసుకురావద్దు. ఆమె దేవునికి స్తుతి కలుగును గాక. ఆ పరిశుద్ధుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఇప్పుడు ఆలోచన చేయండి. లేఖనం చెప్తా ఉన్నది కదా, ఆలోచన చేయండి. మీ హృదయాన్ని ఏం చేస్తారంటే యథార్థమైనటువంటి త్రోవ ఏది? ఆ తాగుబోతు అడ్డానా, వ్యభిచారుల అడ్డానా, లేకపోతే ఈ అల్లరమోకు ఉండేటువంటి అడ్డానా? యథార్థమైనటువంటి తోవలు ప్రాంతాలు ఈయన చెప్తా ఉన్నాడు. మహాదేవుడు పరిశుద్ధుడైన మన దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు అలాగుండొద్దు. ఈ మాట ఒక్క స్థలంలోనే వినపడుతుంది. ఎక్కడ ఆలోచన చేయండి. యథార్థంగా ఉండండి, యథార్థంగా బతకండి, మంచిగా ఉండండి అని ఒక్క స్థలంలోనే చెప్తారు. ఆలోచన చేయండి. ఎక్కడ ఆలోచన చేయండి. బైబిల్లో చెప్పబడ్డది. బైబిల్ కొంచెం సేపు పక్కకి పెడితే మీరు ఇప్పుడు దాకా అనేక ప్రాంతాల్లో అనేక మనుషుల మధ్యలో ఉండుంటారు, కానీ ఒక్క దగ్గర మాత్రం హృదయంలో నుంచి ఇలాగుండాలి అలాగుండాలని చెప్తా ఈ మాట చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అది ఎక్కడ చెప్పండి. గుర్తుకొచ్చిందా? ఆలోచన చేయండి. ఎక్కడ గుర్తుకు రాలే? ఒకే ఒక్క దగ్గర తల్లిదండ్రులు దగ్గర నుంచి మాత్రమే ఈ మాటను పడుతుంది. ఏమనంటే బిడ్డ లేకపోతే కొడుక యథార్థంగా బతుకు, జీవితాన్ని ఏ నాశనానికి అప్పచెప్పొద్దు, నీతిగా బతుకు. తల్లిదండ్రులు మాత్రమే చెప్తారు, ఇంకెవ్వరూ చెప్పరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాల్లో యెహోవా మీ తండ్రి ఆయన మిమ్మల్ని నెమ్మదిగా నడిపించుటకు, క్షేమంగా మీ రోజులని వెళ్ళదీయటానికి సమర్థుడు. కాబట్టి చెప్తా ఉన్నాడు, నేను చెప్పిన ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను చెప్పిన అక్కడేమో ఈ పనులు ఉన్నాయి.
ఇక్కడేమో ఇలాగ నేను చెప్తా ఉన్నా, దేంట్లో నడుచుకుంటారు చెప్పండి. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, దేంట్లో నడుచుకుంటారు. యథార్థమైనటువంటి త్రోవలని మన హృదయాన్ని ఏం చేయాలంటే అంటుకట్టాలి. యథార్థమైన త్రోవలు ఉన్నాయడ, మార్గం ఉంది. మన హృదయాన్ని తీసుకుపోయి ఇక్కడ ఏం చేయాలంటే లాకేసి పెట్టాలి. లేఖనము సెలవిస్తా ఉన్నది, ఆ ప్రాంతాలు ఆ త్రోవలు సరి అయినవి కాదు. ఆమేన్. ఆ రీతిగా జీవితాన్ని దేవునిలో స్థిరపరచుకోనండి. హృదయాన్ని అన్నిటికంటే పవిత్రముగా ఎంచి ఆయన మనలని ఆయన లోనికి నడిపించి ఉన్నాడు. అన్నిటికంటే పవిత్రమైనది మన యొక్క ప్రాణము, ఆయన మనకిచ్చినటువంటి ఈ జీవితం. దేనిని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అపవిత్రం చేసుకోవద్దు. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, ఈ లోకంలో చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దినదినము కూడా పవిత్రమైనటువంటి మాటకి విరుద్ధముగా అన్ని కార్యాలు, అన్ని పనులు, అందరి జీవితాలు నిలబడుతూ ఉన్నాయి. పవిత్రత అనే మాటకి విరుద్ధంగా అందరి జీవితాలు నిలబడుతూ ఉన్నాయి. నీవు లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా ఈ పవిత్రమైన జీవితము మాటతో కాక చేతలతోటి నీ సన్నిధిలో మా జీవితాలలో నిలుపుకొనున్నట్లు నీవిచ్చినటువంటి ఆశీర్వాదములను మా హృదయాలలో, మా జీవితాలలో స్థాపించుకున్నట్లు నీ కృపను మాకు కనపరచమని, అనుదినము కూడా నీ పరలోకపు వాక్యము చేత ముద్రించమని, ఈ ప్రార్థనలను అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ వాక్యమును తండ్రి మీరు కట్టి ఫలింపచేయమని, అలాగే వారికి అవసరమైన ప్రతి ఈవిని తండ్రి ఆకాశపు ద్వారములను తెరచి అనుగ్రహించి బిడ్డలను మీ ఆత్మ చేత ముద్రించమని ఈ మనవులను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.